మావోయిస్టులని సమగ్రంగా అంతం చేయడం అసాధ్యం. ఎందుకంటే వాళ్ళల్లో ఎలా ఉంటారనేది తెలియదు చాలామందికి. తెలిసిన ఫేసులు మాత్రమే పట్టుకోగలుగుతారు. కాకపోతే మావోయిజాన్ని అంతం చేయడం అన్నటువంటిది ఇక్కడ మెయిన్ పాయింట్. లక్ష్యం అది అంటే ఆ ఆలోచనతో మనం బ్రతకగలమనే ఆలోచన చంపడం. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఎట్టుంటుందంటే, నేను అటవీ ప్రాంతాల్లో ఇంటర్వ్యూలు చేసినప్పుడు చూశాను. మనం సినిమా ఫక్కీలోనే ఉంటుంది. మనకి ముందు ఎక్కడికి తీసుకుని వెళ్ళారు, అడవులో. అసలు నాతో వచ్చిన మా కెమెరామెన్ అయితే ఏందని ఎక్కడికి తీసుకెళ్తున్నా, అడవులో వెళ్ళిపోతానే ఉన్నాం. మీకు కూడా తెలియదు ఎక్కడికనేది, ఎవరిని కలుస్తున్నామో కూడా తెలియదు. ముందు ఒక కమ్యూనికేషన్ వచ్చింది, సోన్సో సెంటర్కి వచ్చి ఉంచోమన్నారు. నుంచుని ఉండగా ఉన్నట్టుండి పక్కన వచ్చేసి ఒకళ్ళు మన దగ్గర బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోతున్నారు. అది మామూలుగా దొంగ అనుకుంటాం, కాకపోతే అప్పటికే మనకు ఒక ఐడియా ఉంది కాబట్టి వాళ్ళు వెనకాల వెళ్ళిపోతే కొద్దిగా ముందుకు వెళ్ళాక ఒక జీబు దగ్గర ఆపారు. జీబు దగ్గరికి జీబులో పెట్టేసేసారు కెమెరా. ఫ్రంట్ ఆ జీబులో పెట్టేసి ఆయన వెనక్కి కూర్చున్నాడు. ముందుకి పేరు కూడా ఎవరు తెలియదు. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత దాంట్లో నేను ఎక్కాక బండి అట్ట బయలుదేరి వెళ్ళిపోయింది. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత పరిచయం చేసుకున్నాను, నేను సో వీళ్ళు అన్నటువంటిది. వాళ్ళు ఎంత ధైర్యంగా ఉంటారంటే, దారిలో 2 చోట్ల ఒకసారి టిఫిన్ చేసాం, ఒక చోట టీ తాగాం, ఇంకో చోట భోజనం చేసాం. దాదాపు ఒక పూట అంతా జర్నీ చేసాం. విజయవాడ నుంచి బయలుదేరి వెళ్ళి పోలీస్ స్టేషన్ ఎదురుకుండానే కూర్చుంటే